బ్రేకింగ్ న్యూస్. మీరు బిర్యానీని చాలా ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. హైదరాబాద్లో బిర్యానీ పేరుతో జరుగుతున్న ఘోరమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడో కాదు, బంజారాహిల్స్లో ఒక అపార్ట్మెంట్ సల్లార్ను కేంద్రంగా చేసుకొని లక్కీ బిర్యానీ అండ్ షవర్మా పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక ముఠ భాగోతం బట్టబయలైంది. చూడండి ఒకసారి అక్కడ ఉన్న దృశ్యాలు. మీరు జీడిమెట్లలో నాసిరకం పద్ధతుల్లో వండిన బిర్యానీలను బంజారాహిల్స్కు తరలిస్తున్నారు. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లలో నిల్వ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇది తాజా బిర్యానీ అని నమ్మి ఆర్డర్ చేస్తూ ఉంటే వీరు మాత్రం ఏకంగా 3 రోజుల క్రితం వండిన బిర్యానీలను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత వాటిని హీట్ చేసి డెలివరీ చేస్తున్నారు. ఆర్డర్ రాగానే ఫ్రిడ్జ్లో ఉన్న పాత బిర్యానీని తీసి ఓవెన్లో వేడి చేసి అప్పటికప్పుడు వండినట్లుగా ప్యాక్ చేసి జొమాటో ద్వారా కస్టమర్లకు పంపిస్తున్నారు. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా అపార్ట్మెంట్ సెల్లార్ను వంటగదిగా మార్చి కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు అపార్ట్మెంట్పై దాడి చేసి నిల్వ ఉంచిన ఆ బిర్యానీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చూడండి ఒకసారి. బహుశా మీరు బిర్యానీని తినేటప్పుడు ఇది ఫ్రెష్ బిర్యానీ అనుకుంటారు, చాలా వేడివేడిగా ఉన్న బిర్యానీ అనుకుంటారు. బహుశా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తింటున్న బిర్యానీ ఒక 3 రోజుల క్రితం వండిన బిర్యానీ కావచ్చు. బహుశా అప్పుడప్పుడే కుళ్ళిపోయి పురుగులు పడుతున్న బిర్యానీ అవి కూడా ఉండుండొచ్చు. అది ఇంకొక కొన్ని వారాల క్రితం, రోజుల క్రితం కొన్న చికెన్తో తయారు చేసిన బిర్యానీ కావచ్చు. ఇదిగో ఇలా బంజారాహిల్స్ పోనేది ఇక్కడ ఎక్కడో ఇంకొక చోట కాదు, ఏకంగా బంజారాహిల్స్కి పంపించి అక్కడ ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఆ సెల్లార్లో ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసి అక్కడ నిల్వ చేసి మీరు ఆర్డర్ చేయగానే వాటిని ఓవెన్లో వేడి చేసి మళ్ళీ పంపిస్తూ ఉన్నారు. ఆ బిర్యానీ ప్యాకెట్లను ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రెస్టారెంట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ రెస్టారెంట్ ఏదో కూడా కాదు, ఆ రెస్టారెంట్ పేరు కూడా నేను మీకు చెప్తున్నాను, వినండి ఒకసారి. ఆ రెస్టారెంట్ పేరేంటో తెలుసా? లక్కీ బిర్యానీ అండ్ షవర్మా. లక్కీ బిర్యానీ అండ్ షవర్మా పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దృశ్యాలు అవి చూడండి. ఆ ప్యాకెట్లో ఉన్నది ఏది కూడా ఫ్రెష్ బిర్యానీ కాదు. బహుశా మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆ డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వేడివేడిగా ఉంది, ఇది ఫ్రెష్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది 3-4 రోజుల క్రితం వండిన బిర్యానీ. దాన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఆర్డర్ రాగానే వేడి చేసి పంపిస్తున్నారు. స్థానికులు పసిగట్టారు దీన్ని. స్థానికులు ఫిర్యాదు చేస్తే అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు అపార్ట్మెంట్పై దాడి చేసి ఆ బిర్యానీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఆన్లైన్ ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఆయా రెస్టారెంట్ల చిరునామాలు, ఫుడ్ సేఫ్టీ గురించి 1-2 సార్లు సరి చూసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. బహుశా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఫోటోలు మీకు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండొచ్చు. రేటింగ్ 3 స్టారో 4 స్టారో 5 స్టారో కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇవన్నీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా, తక్కువ ధరకు బిర్యానీ వస్తుంది, మంచి చికెన్ పీసులు కనిపిస్తున్నాయని మీరు అనుకుని కొంచెం కక్కుర్తి పడ్డారా? మీకు బహుశా కుళ్ళిపోయిన బిర్యానీయో 3-4 రోజుల క్రితం వండిన బిర్యానీయో మంచిగా వేడి చేసి మీ ఇంటికి డెలివరీకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు పేట్లో పెట్టుకుని తిన్నారు, ఒంట్లోకి రోగాలను ఆహ్వానించినట్టే. మీరు తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఉన్నాయనో కక్కుర్తిపడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీ ఇదన్నీ నిన్నటిదేగా ఈ లంచా కొడుకులు ఇవన్నీ